మనకి ఇమీడియట్గా పోలీస్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి పోలీస్కి. అర్థమైందా? ఒకవేళ మన ఫ్రెండ్ సర్కిల్ ఎవరైనా ఉన్నా కూడా అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు పోలీసులకు తీసుకొని పోలీస్కి ఇన్ఫార్మ్ చేయాలి. మీరు ఒకవేళ అలాంటి వాళ్ళు ఎవరైనా ఆఫర్ చేసినా కూడా దానికి మీరు నిర్మమాటంగా మాకు వద్దు అని చెప్పేసి చెప్పేయాలి. అర్థమైందా? ఇప్పుడు వాళ్ళు వీళ్ళని చూసి మీరు ఇది కావద్దు. ఓకేనా? ముఖ్యంగా ఈ ఫ్రెండ్షిప్లోనే ఫ్రెండ్ సర్కిల్లోనే వాడు వీడు అని చెప్పేసి అది చూసుకుంటా వాళ్ళ ద్వారా మీరు మెల్లమెల్లగా ఎడిక్ట్ కావడం అది ఏంటంటే టెంపరీ ఏదో ఇప్పుడు కొద్దిగా తీసుకో ఏమైతే ఒకసారి చూడు అని చెప్పేసి అట్లా మెల్లమెల్లగా ఎడిక్ట్ అయిపోయి దాని తర్వాత ఆ డ్రగ్ లేకపోతే ఉండలేని పరిస్థితి ఏర్పడింది. ఆ చివరికి వచ్చేసరికి ఆ స్థితికి వెళ్ళిపోతారు. సో కాబట్టి వీటిని అవాయిడ్ చేయాలా, ఇనిషియల్ స్టేజ్లోనే అవాయిడ్ చేయాలా. మీకు ఏంటంటే తెలియదు స్టార్టింగ్లో ఏది టెస్ట్ చూద్దామన్న విధంగా పోతారు. పోయిన తర్వాత దానికి ఎడిక్ట్ అయిన తర్వాత దాన్ని వదిలి ఉండలేని పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఇలాంటి వాటికి దూరంగా ఉండాలి. ముఖ్యంగా మన ఏరియాలో ఏంటంటే గాంజా కన్సంప్షన్ ఎక్కువగా ఉంది. ఎక్కువ యూత్ అంతా కూడా గాంజా కన్సంప్షన్కి ఎడిక్ట్ అయి ఉన్నారు. ముఖ్యంగా మన గాంధీనగర్, సారపాక ఈ సరౌండింగ్ ఏరియాలో అంతా కూడా గాంజా రిలేటెడ్ ఎక్కువ ఉంది. కాబట్టి మీరు అంతా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాంటి వాళ్ళు ఎవరైనా మీరు ఐడెంటిఫై చేసినా కూడా ఇమీడియట్గా మనకి ఇన్ఫార్మ్ చేయాలి. ఓకేనా? అట్లే మీరు ఈ ఆల్కహాల్ కూడా వాటి ద్వారా అక్కడ నుంచి వాటిని పేర్చడం ఇది చేయడం దానివల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు. డ్రగ్ ఒకసారి తీసుకున్న తర్వాత దానివల్ల దాని ఎఫెక్ట్ ఎట్లా ఉంటుంది? నార్మల్గా ఉండగలుగుతాం మనం. నార్మల్గా ఎట్లయితే ఒక నార్మల్ పర్సన్ ఎట్లా ఉండడం ఈ డ్రగ్ తీసుకున్న పర్సన్కి దానికి ఏరియేషన్ ఉంటుందా ఉండదా? ఉంటుంది. డ్రగ్ తీసుకున్న పర్సన్ ఆ డ్రగ్ తీసుకోగానే అది డైరెక్ట్గా మన నర్వస్ సిస్టమ్ మీద పనిచేస్తుంది. నర్వస్ సిస్టమ్ మీద పనిచేస్తుంది. అట్లే ఫిజికల్గా మన బాడీని కూడా కండెమ్ చేస్తుంది. ఇప్పుడు మనకి నర్వస్ సిస్టమ్ మీద ఎట్లా మనం ఉన్నదానికంటే ఇంకా ఎగ్జాజరేట్గా అంటే అందులో యాక్సిడెంట్స్ ఉంటాయి, డిప్రెషన్స్ ఉంటాయి, అట్లే ఇంకా రకరకాలుగా ఉంటాయి. సో ఈ డ్రగ్స్ తీసుకున్న వాళ్ళంతా కూడా ఇప్పుడు మన నర్వస్ సిస్టమ్ అంతా అన్స్టేబుల్గా అయిపోయి మనం అందులో డ్రౌజినెస్ రావడం, దాని తర్వాత ఫర్దర్గా ఇంకా ఎక్కువ కన్జ్యూమ్ చేస్తే మన ప్రాణాలు కూడా పోయే ప్రమాదం ఉంటుంది. లేకుండా ఇక ర్యాష్ డ్రైవింగ్ చేస్తుంటారు. ప్రతి ఒక్కరు కూడా డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. 18 years దాటిన తర్వాత మనకి డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఇష్యూ చేయబడుతుంది. ఇప్పుడు మనకి కన్సర్న్ ఆర్టీఏ వాళ్ళకి అప్లై చేసుకోవాలా. ఆర్టీఏలో అప్లై చేసుకొని దాని డ్రైవ్ కంప్లీట్ చేసుకొని మనం డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలి. డ్రైవింగ్ లైసెన్స్ తీసుకుంటే నువ్వు ఆథరైజ్డ్ పర్సన్ అన్నట్టు. ఇప్పుడు 2-wheeler దొరకగలిగితే 2-wheelerకి ఇస్తారు. డ్రైవ్ కంప్లీట్ చేసిన తర్వాత నువ్వు ఏది కంప్లీట్ చేస్తే దాని రిలేటెడ్గా మనకి డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఇష్యూ చేయబడుతుంది. అవి తీసుకోవాలి. డ్రైవింగ్ లైసెన్స్ పక్కా ఉండాలి. అట్లే ఇన్సూరెన్స్, ఆర్సీలు కూడా బండ్లు కూడా వేరే వాళ్ళ పేరు మీద ఉంటుంది. ఈ మధ్య తీసుకుంటాము. ఇప్పుడు ఇట్లా సెకండ్ హ్యాండ్ ఇట్లా బండ్లు తీసుకుంటున్నారు కానీ ఆ రిజిస్ట్రేషన్ అనేవి ట్రాన్స్ఫర్ చేయించుకోవట్లేదు. ట్రాన్స్ఫర్ చేయించుకోకుండా వీళ్ళ నార్మల్గా డబ్బులు ఇస్తున్నారు, కొనుక్కుంటున్నారు, వీళ్ళ దగ్గర పెట్టుకుంటున్నారు. సో అలాంటివి చేయొద్దు. మీరు ఒకవేళ బండి అమ్మినా కానీ తీసుకున్నా కానీ ఈ రిజిస్ట్రేషన్లో కూడా ఓనర్షిప్ని కూడా ట్రాన్స్ఫర్ చేయించుకోవాలి. ఓకేనా? అట్లే రోడ్ సేఫ్టీ రూల్స్ కూడా పాటించాలా. ఇప్పుడు మనకి మటర్లో ఇట్లా కొట్టుకొని వీటిలో చనిపోయే వాళ్ళు తక్కువ. ఈ చాలా తక్కువ జరుగుతుంది, అరుదుగా జరుగుతుంటాయి. కానీ ఎక్కువగా ఎట్లా చనిపోతున్నారు? యాక్సిడెంట్లలో చనిపోతున్నారు. రోడ్ యాక్సిడెంట్లలోనే. రోడ్ యాక్సిడెంట్లలో ఎప్పుడు చనిపోతారు? ఒకటి నిర్లక్ష్యంగా ర్యాష్ డ్రైవింగ్ చేయడం వల్ల, లేదంటే ఇట్లా డ్రంక్ అండ్ కండిషన్లో బండ్లు తోడటం వల్ల, లేదంటే సెల్ ఫోన్ డ్రైవింగ్ చేసుకుంటా, సెల్ ఫోన్ మాట్లాడుకుంటా నువ్వేదో భారతీయాలు ఉంటావు. నార్మల్ కాన్సన్ట్రేట్ చేసుకుంటూ పోతుంటేనే మనకు ఎదుటి వాళ్ళ నుంచి మన తప్పిదం వల్ల, ఎదుటి వాళ్ళ తప్పిదం వల్ల, లేదంటే రోడ్డు బాగోపోవడం వల్ల యాక్సిడెంట్లు అనేది జరుగుతుంది. కానీ ఇప్పుడు మనం ఇట్లా ఫోన్ మాట్లాడుకుంటూ పోతే మనం కాన్సన్ట్రేట్ చేయగలుగుతాం. ఎదురుకు వచ్చే వెహికల్స్ మనం అబ్జర్వ్ చేయగలుగుతాం. మనం వెనక వైపు నుంచి చూస్తుంటే, ఎదురు నుంచి చూస్తుంటే, సో ఇదంతా కూడా మన కాన్సన్ట్రేషన్ సరిగా లేక యాక్సిడెంట్ జరిగి ప్రాణాలు పోయే ప్రమాదం ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనకు తెలిసిన విషయాలు, చిన్న విషయాలే. కానీ మనం ఏంటంటే నిర్లక్ష్యం పాటించాలి. ఏజ్ పిల్లలు అందరూ కలిసి ఒక ఆవేశంలో డ్రగ్స్ తీసుకొని సర్టిఫికేట్ తీసుకురావని చెప్పి చెప్తున్నారు. ఇది ఏ కేసులు లేవని చెప్పి. అలాగేంటంటే వాళ్ళు యాక్సిడెంట్స్ వెరిఫై చేసుకున్నట్టుగా అంత చిన్న జాబ్కి మనకు అడుగుతున్నారంటే వాటి యొక్క ఇంపార్టెన్స్ ఏదో అర్థం చేసుకొని మనం సొసైటీలో వీటన్నిటికి కూడా దూరంగా ఉండి ఏదన్నా కూడా లీగల్గా పోవాలన్నా. వాళ్ళని చోట గొడవ జరుగుతుందంటే మనం పోలీస్కి ఇన్ఫార్మ్ చేయాలి. అంతేగాని మనం కూడా అందులో పోయి ఆ దొమ్మిలో కలిసిపోయి తనలాడటం ఇది చేయొద్దు. ఏ అఫెన్స్ ఉన్నా కూడా ఏదన్నా కూడా మీ చుట్టుపక్కల ఏది జరిగినా కూడా ఇమీడియట్గా 900కి కాల్ చేస్తే మనోళ్ళు ఇమీడియట్గా ఎక్కడున్నా కూడా ఒక 5-10 నిమిషాల్లో రీచ్ అవుతారు. ప్రాబ్లం రిజాల్వ్ చేయడం జరిగింది. మీరు పోలీసులు తీసుకునే సిచ్యువేషన్ ఏదన్నా కూడా 900కి కాల్ చేసి చెప్పవచ్చు.